ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల వచ్చేటప్పటికి తను పూర్తిగా తెలుగుదేశం కార్యకర్తలాగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ కంటే కూడా తను తెలుగుదేశం కూటమిలో సభ్యురాలుగానే వ్యవహరిస్తుంది. మెత్తని సుత్తితో అధికార పక్షాన్ని, గట్టి సుత్తితో అన్నని కొడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో స్టాండ్ కూడా అదే తీసుకుంది. ఎందుకంటే రెండు పరస్పర భిన్న ధ్రువాలు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈ రెండింటిని జాగ్రత్తగా కలుపుకొస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబుకే సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షురాలు ఆయనకి అనుకూలంగా ఉంటారు, కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆయనకి అనుకూలంగా ఉంటారు. అంత గొప్ప చాణక్యం ఒక్క చంద్రబాబుకే సాధ్యమైంది. అలాంటి సందర్భంలో జాతీయ నాయకత్వంలో కొంతమంది మాత్రం అసంతృప్తితో ఉన్నారు అన్నటువంటి దానికి సాక్ష్యం స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కేంద్ర దర్యాప్తు సంస్థలు క్లీన్ చిట్ ఇవ్వడం మీద వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ సోమవారం లోక్సభలో వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చారు. బాబుతో పాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్కి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఆయన ప్రశ్నించారు. హై ప్రొఫైల్ కేసులో చంద్రబాబు, అజిత్ పవార్లకు కేంద్ర సంస్థలు క్లీన్ చిట్ ఇవ్వడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. పవార్కి సంబంధించి 1000 కోట్లు ఐటీ బినామీ ఆస్తుల కేసు, 370 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు క్లీన్ చిట్ అంశం సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల న్యాయబద్ధతపై సందేహాలను రేకెత్తిస్తోంది. మోడీ ప్రభుత్వం పవార్ పేరుని క్లియర్ చేస్తే ఈడీ చంద్రబాబు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో కేంద్ర సంస్థలు తగిన ప్రమాణాల మేరకు పనిచేసినాయా, తగిన ప్రక్రియను అనుసరించాయా అన్న దాని మీద స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 కేసుల్లో తగిన సాక్ష్యాధారాలు లేవని దర్యాప్తు సంస్థలు చెప్పడం వాటి విశ్వసనీయత మీద అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నిర్ణయాలపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. సభ మంగళవారానికి వాయిదా పడడంతో చర్చ అయితే జరగలేదు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. బాబు క్లీన్ చిట్ ఇచ్చారన్నటువంటి పాయింట్.